తాత్కాలికం. లోకం మొత్తం బైబిల్ భూ ప్రపంచం మొత్తాన్ని దేవుడు కాల్చివేసే దినాలు రాబోతున్నాయి. ప్రపంచం మొత్తం అగ్ని చేత కాల్చివేయబడుతుంది. నోవహు జల ప్రళయంతో ఎలాగైతే ఆనాడు ప్రపంచాన్ని మొత్తం తుడిచిపెట్టాడు దేవుడు, ఇప్పుడు కూడా రాబోతున్న దినాల్లో ఆయన అగ్ని ప్రవాహం వచ్చి అగ్ని ప్రవాహం ప్రపంచాన్ని మొత్తం కాల్చేస్తుంది. ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే మిగిలిపోతారు. షబా నిబో నియానా హోసిబా. ఏర్పాటు చేయబడిన జనం మాత్రమే మిగిలి వారు దేవుని కనపరచగలరు. మరి మంచి ఏర్పాటును దేవుడు మనకి ఇచ్చాడు అన్న సంగతి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో దైవ సేవకుడైనట్టు ఇశ్రాయేలుకి యాకోబుకి దేవుడు ఇచ్చిన ఏర్పాటు గురించి ఎంత చక్కని వాగ్దానం దేవుడు అతనికి ఇచ్చాడు. మరి మనకు కూడా అదే వాగ్దానం నెరవేరుస్తాడు కదా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఈ రోజు మన పట్ల కూడా అది నెరవేర్చబడుతుంది కదా. మనం ఆయన ఏర్పాటు మాత్రమే కాదు, దాని స్థితిని కూడా, ఆ ఏర్పాటును కాపాడుకునే శక్తిని, కృపను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భాషను, పరిస్థితుల్ని, మాటను అన్ని కూడా ఇచ్చాడు. మరి దాన్ని బట్టి దేవుని ఏర్పాటును దాటిపోకుండా ఎంత జాగ్రత్త పడాలి. నీ ఏర్పాటు అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, 12 మందిని ఏర్పరచుకున్నాడు యేసయ్య. నేను మీలో 12 మందిని ఏర్పరచుకోలేదా? ఒక్కడు సాతాను. ఎవరు ఒకడు? ఇస్కరియోతు యూదా. వాడొక్కడు సాతాను. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? మరొక్కడెందుకు తప్పైనాడు? దైవవాక్యం తన మనసులో దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటికి చోటిచ్చాడు. దైవవాక్యానికి వ్యతిరేకమైన అపేక్షలకు, ధనాపేక్షకు చోటిచ్చాడు కనుక, అయ్యా మీరు ఆయన ఏర్పాటులో ఉన్నాను. దయచేసి తండ్రి నన్ను కరుణించి నీ ఏర్పాటుని దాటిపోకుండా మరోసారి తండ్రి నాకు సాయం చేయ ప్రభు అని ప్రభు పాదపడు. ఆయన నమ్మదగిన వాడు చెప్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, విడిచిపెట్టడు. బలహీనంగా ఉన్నావా? ఎక్కడ బలహీనం ఉన్నావా? తండ్రి ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, నాకు ఆ బలాన్ని దయచే శక్తిని, ఆ కృపని, నాకు ఆలోచన విధానాన్ని ప్రభా, నేను నీ ఏర్పాట్లు దాటిపోకూడదు. జీవిత కాలంతో దేవుని రాజ్యం చేరుకునే పర్యంత వరకు ఏర్పాట్లు దాటిపోకూడదు. మీకు అదన్నా చూడండి, ఒక చిన్న సాక్ష్యం, ఒక 2 మాటలో మాట చెప్తాను. రాకేష్ తల్లి గారికి అప్పటికే బాగుండలేదు. ఎప్పుడైతే వాడు యాంజియోగ్రాము మొదటిసారి గీతం హాస్పిటల్ ఎక్కడో చేయించారు. రెండోసారి వీళ్ళు ఎవరు అపోలో వాళ్ళు కమర్షియల్‌గా ఏం చేశారంటే యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేసిన వాడికి మళ్ళీ యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి యాంజియోగ్రామ్ చేశారు. దానికి ఎంత డబ్బు తీసుకున్నాడు. దాని పరిస్థితి రెండోసారి యాంజియోగ్రామ్ చేయటం మూలాన ఆమె ఒక్క 2 రోజులు మాత్రమే బాగుంది. ఆ తర్వాత ఆమె ఇంటికొచ్చిన తర్వాత 2 కాళ్ళు కూడా పనిచేయడం మానేశాయి. 2 రోజులే బాగుంది. అయ్యో! గీతం హాస్పిటల్ ఉన్నంత కాలం మాట్లాడింది, ప్రార్థించుకుంది, చెప్పిన మాధురి ప్రార్థన చేపిస్తే ప్రార్థన చేసుకుంది. ప్రతిరోజు బాగుండేది. తన తనే భోజనం చేసేది. ఇంటికి అన్ని విషయాలు బాగుంది. మాకు శుక్రవారం నాడు ఎందుకు తలంపు, ఆవిడకి ఒంట్లో బాగాలేదు, మనం వెళ్దాం, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఎంతో మంది గురించి మనం వెళ్తున్నాం కదా, ఒకసారి వెళ్ళి ప్రార్థన, ఇద్దరికి తలంపు, నాకు షారుకి వస్తే వెంటనే బయలుదేరదు పదా అని చెప్పి శుక్రవారం నాడు మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే మంచిది కదా, ఫాస్టింగ్ లో వెళ్తే మంచిది, శుక్రవారం ఫాస్టింగ్ డే కదా అని మేము నిర్ణయించుకొని శుక్రవారం సాయంకాలం అక్కడి నుంచి మనం చర్చ 6 గంటలకు వెళ్ళాం. కంప్లీట్ మగతలో ఉంది మనిషి. ముందు వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొచ్చారు, వీల్ చైర్ మీద పలకరించింది. నేను కూడా పలకరించాను. అమ్మ కూడా పాస్టర్ గారు పలకరించాను. కానీ ఇంక నేను ఆమె చుట్టూ తిరిగి ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను కదా, అలాగా అలా ప్రార్థన చేస్తుంటే మగతలో ఉండిపోయింది. ఇంకా మరి ధ్యానం లేదు, మనపత్తి చేస్తలేదు. మగతం బైబిల్ గ్రంథంలో జాగ్రత్త గమనించండి. ఆ రోజు అమ్మా ఈ మాటలు చెప్పు అని నేను చెప్తున్నాను. ప్రభా నన్ను క్షమించి నన్ను స్వస్థపరచునైనా, ప్రభా నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించునైనా, ఇలా నేను చెప్పమంటాను కొన్ని పదాలు. చెప్పండి, ఆ పదాలు చెప్పింది. దట్ ఈస్ లాస్ట్. అదే లాస్ట్. మరి భాష లేదు. దేవుని ఏర్పాట్లో ఉంది గనక లాస్ట్ మూమెంట్ లో కూడా ఒప్పుకొని ఇచ్చాడు దేవుడు. నేను చాలా తర్వాత ఆశ్చర్యపడ్డాను. మేమే కానీ ఆ రోజు అందుకే దేవుడు మమ్మల్ని ప్రేరేపించి పంపించాడు. అందుకేనేమో ఇంకా శనివారం నుంచి ఆమె తను ఇంచుమించు కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. తెలియలేదు.
లాస్ట్ శనివారం ఇప్పుడు ఓ 2 ఇడిచిందంతే. ఇంకా 3 రోజులు కంప్లీట్‌గా 2 రోజులు వెంటిలేషన్ మీద ఉంది. ఆదివారం, సోమవారం ఇంచుమించు మంగళవారం నాడు కేజీహెచ్‌కి ఆమెని షిఫ్ట్ చేశారు. కేజీహెచ్‌లో ఆమె తను చాలించింది. బైబిల్ గ్రంథం లాస్ట్ మొమెంట్‌లో కూడా దేవుడు తన చేత ఒప్పుకోలు చేయించారు. ఎందుకు? ఆమె ఏర్పాటులో ఉంది గనక. దేవుని ఏర్పాటును తోసివేయడం లేదు. ఆ ఏర్పాటులో ఉంది గనక అంతమంది సంఘములు, దేవుని బిడ్డలు వారి సంఘం, మన సంఘం అందరూ ప్రార్థిస్తున్నాం గనక. ఆ ఏర్పాటులో ఉంది గనక దేవుడు లాస్ట్ మొమెంట్ కూడా ఇంకా ఆమెను క్షమించు అని చెప్పడానికి, అమ్మ క్షమించు. చెప్పమ్మా, ఇలా చెప్పమ్మా, క్షమించు. తండ్రి నన్ను స్వస్థపరచు. క్షమించు. నాకు మళ్ళీ కాల్ ఇవ్వు ప్రభా. నన్ను క్షమించు. ఇలా ప్రార్థన చెప్తున్నాను, ప్రార్థన చేయమని. ఆమె చెప్తుంది. ఓ మాట చెప్పగలుగుతుంది. ఓ మాట చెప్పలేకపోతుంది. అంటే ఈ ఏర్పాటులో ఉంటే ఎంత గొప్ప అద్భుతం. చూసారా? దేవుని స్తోత్రం. 2 సార్లు మరణ పడక మీదకి వెళ్ళిపోయారు. నేనే ఏర్పాటులో ఉన్నాను గనక బయటికి దేవుడు తీసుకొచ్చాడు. నేను వచ్చానని చెప్పను. ఆయన తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన తీసుకొచ్చాడు. ఏర్పాట్లో ఉంటే ఎంత అద్భుతం అండి. ఆయన ఏర్పాట్లు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇగో నా సేవకుడిని ఏర్పాటు చేసుకుని యేసయ్యని ఎంత అద్భుతంగా చివరి వరకు కూడా ఎంత అద్భుతంగా దీవించి తండ్రి చిత్తము సంపూర్ణం చేయడానికి ఆ ఏర్పాట్లు కురిపించాడు. యాకోబుగా కురిపించాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. మూడో విషయం చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఆ! మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆ! ఆయనకు అనుగ్రహించినట్లు మీరు హ్మ్. వెళ్లి ఫలించుటకును మీ ఫలం హ్మ్. నిలిచిండుటకును నేను మిమ్మల్ని హ్మ్. ఏర్పరచి నియమించితిని. ప్రైజ్ గాడ్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో యేసుప్రభువారు స్వయంగా చెప్పాడు శిష్యులకు. ఆయన ఎందుకు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మన ఏర్పాటును మనం అర్థం చేసుకోవాలి. నేను మీరు కూడా. ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు ఆ ఏర్పాటుకు తగినట్టుగా నేను ఉండాలి అన్న ఆలోచన నాకు మీకు రావాలి. మీకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మీకు అర్థమైందా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నన్ను మిమ్మల్ని కూడా ప్రభు యొక్క ఆత్మ జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. మన మనోనేత్రాలు ఇంకా తెరుస్తున్నాడు బాగా. ప్రైజ్ గాడ్. మీకు అర్థమైందా? మంగళవారం నాడు బాగా అలసిపోయాను. మీకు అర్థమైందా? బాగా అలసిపోయాను. ఇంటికి 4:30కి ఎంతకు వచ్చాను. మేము రావడమే. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ రాత్రి కాసేపు పండుకొని ఉదయకాలం లేవడానికి కష్టమైంది. కాళ్ళు విపరీతంగా ఎక్కువసేపు నిలబడ్డాను సమాధి దగ్గర. ఆ మంచం మిగతా టైం దగ్గర కూడా ఎక్కువ నిలబడ్డాను. ఈ నిలబడడం ఇవన్నీ ఏదైనా రక్త మాంసాలు కొంచెం బలం సహకరించాలి వయసు. కొంచెం బాధ. ఏనా? మరి బుధవారం నాడు జూమ్‌లోకి నేను మానలేదు. బుధవారం నాడు జూమ్‌లోకి నేను మానలేదు. వచ్చాను. ఎందుకు? ఈ ఏర్పాట్లు నేను వచ్చానని చెప్పిన దానికంటే ఆయన తీసుకొచ్చాడు మాట వాస్తవం. ఎందుకు? ఈ ఏర్పాట్లో ఉన్నాను కనుక. బలహీనుడినైనా తన బలాన్నిచ్చి మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడించాడు. ఏర్పాటయ్యా. మనిషికి అదృష్టం కాదు, లక్కీ కాదు, మరోటి కాదు, మరోటి కాదు. ఏదో మంచి ఫుడ్ తింటున్నాను కదా! మంచి బలమైన ఆహారం తింటున్నాను కదా! అందుకే నాకు ఈ శక్తి ఉంది. అందుకే నాకు ఆరోగ్యం ఉంది. అందుకే నేను మంచి మంచి నేను అంబలి తాగుతాను, డ్రై ఫ్రూట్స్ తింటాను, లేకపోతే మరోటి చేస్తాను. నేను ఇంకా మంచి విటమినైజ్డ్ ఫుడ్ తింటాను. దానివల్ల నాకి ఆరో నో, 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 నో. దట్ ఈస్ ద చోజన్ ఆఫ్ గాడ్. దేవుని ఏర్పాటులు. ఆ ఏర్పాటులో ఉన్నాం కనుక ఆ బలము, శక్తి, కృప ఎప్పటికప్పుడే దేవుడు ప్రొడ్యూస్ చేసుకొస్తున్నాడు మనకి.
ఏ రోజుకు కావలసిన శక్తిని ఆ రోజు ఫిల్ చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఏ రోజుకు కావలసిన కృప, ఏ రోజుకు కావలసిన ఆరోగ్యం, ఏ రోజుకు కావలసిన జీవితం, ఏ రోజుకు కావలసిన రక్త ప్రసరణ, ఏ రోజుకు కావలసిన మాట, ఏ రోజుకు కావలసిన దైవ సందేశం, మాట, వాక్కు ఎక్కడికక్కడ ఎప్పుడు ఏది ప్రతి దినం మనకు సప్లై చేస్తూ మన శిరస్సు అనుకుని అరిపాదాల వరకు ఆ ఏర్పాటు మన జీవితాన్ని ఒక బలమైన సాధనంగా నడిపిస్తుంది. ఇది 100% వాస్తవం. శబా నిబని అనుకున్నాం. ఇది వాస్తవం. నేను మంచి ఫుడ్ తిన్నాను, అందుకే ఈరోజు బలంగా ఉన్నాను. నో నో నేను మంచి విటమిన్ టానిక్ తాగా, అందుకే ఈరోజు బలంగా ఉన్నాను. నో, గుర్తుపెట్టుకోండి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అందుకే నేను బలంగా ఉన్నాను. నో, కొద్ది వరకు ఎక్సర్సైజ్. అన్నిటికంటే ఎక్సర్సైజ్ కృప, వాక్యం, ఆరాధన, ప్రార్థన, విధేయత, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధ, అభిషేకం. ఓ లహీనియాన ఉన్న హసీమ. అది ఎక్సర్సైజ్. ప్రతి దినము క్రిస్టియన్ ఎక్సర్సైజ్ ప్రేమలో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రేమలో, విధేయతలో, విశ్వాసంలో, పరిశుద్ధంలో నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నాడు కనుక ఆ నమ్మదగిన వారుగా మనం ఉండటానికి మనం ఆ దైవిక వాక్యాలు మనం ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ఎక్సర్సైజ్. నువ్వు ఎంత వృద్ధుడిపైనా, బలహీనమైన నీకు కావలసిన సప్లై ఆ లోపల నుంచి ఆ బలము, శక్తి, ఆరోగ్యం, క్షేమం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ జీసస్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. బైబిల్ చెప్తుందయ్యా, ఈ ఏర్పాటు ఎంత గొప్పదో లేఖనాల్లో స్పష్టంగా శిష్యులు చెప్పాడు. యేసయ్యా, ఇగో తండ్రి చేత నేను ఏర్పాటు చేయబడ్డాను, ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేను ప్రయాసపడుతున్నాను భూమి మీద. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఉంది, వాళ్ళు ఏర్పాటు వాళ్ళకి చెప్పాడు. ఎందుకు ఏర్పాటు చేసినాడు? మీరు వెళ్ళి ఫలించడం, మీ ఫలం నిలిచడం ఏర్పరచుకున్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కనుక మీ యందు నాకున్న ఏర్పాటే అదే మీ జీవితానికి గొప్ప జ్ఞానం, శక్తి, కృప, ఆరోగ్యం అన్ని సప్లై చేస్తుంది. దేవుని ఆ ఏర్పాటు వెరీ పవర్ఫుల్. మరి ఆయన ఇచ్చిన పిలుపు చాలా గొప్పది. అక్కడి నుంచి వచ్చే ఆ శక్తి పిలుపు నుంచి కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిన వాక్కు శక్తి, ఆ వాక్కులోంచి మనకు కావలసిన శక్తి సమస్తం కూడా సప్లై అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు కూడా నేర్చుకుందాం. కనుక యేసుప్రభు స్వయంగా చెప్పాడు, మీరు వెళ్ళాలి. అందుకే సంఘం ఎందుకు మిమ్మల్ని, నేను వెళ్ళడమే కాదు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. కారణం ఏంటంటే నేను వెళితే మీరు కూడా వెళ్ళి, మీరు కూడా భావి జీవితంలో అనేకమైన గొప్ప గొప్ప సేవ చేసే ధన్యతలోనికి మీ అందరూ నడిపించబడి, మనలో ప్రతి ఒక్కరు ఉన్న కొద్ది మందైనా బైబిల్ గ్రంథంలో లేఖన ప్రకారం ఫిలదెల్ఫియా సంఘం మాదిరిగా శక్తి కొంచెమైనా అందరూ శిష్యత్వ దశలో ఉండాలి. అందరూ ఆత్మలు కావాలి, అభిషక్తులు కావాలి, ప్రార్థనా పనులు కావాలి, దేవుని రాజ్య సేవలో పాలు పంపులు కలవారే దేవుని రాజ్యానికి మీరు అందరూ వారసులు కావాలి. అంత దైవికమైనటువంటి ప్రణాళికతో దేవుడు మనకి సంవత్సరానికి 3 సార్లు లేక ఇతర సువార్తలకి వెళ్ళడానికి దేవుడు ధన్యతలు మనందరికి కలుగు చేశాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉన్న సత్యం. అందే డబ్బు ఉందని కాదు, లేక మనం ఏదో బలవంతులు, ఆరోగ్యవంతులు వెళ్ళొచ్చేస్తున్నాం కాదు. కేవలము దేవుడు తన ఏర్పాటును మన యంద నిర్ధారణ చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఏర్పాటును కొనసాగించడానికి కృప చూపుతున్నాడు దేవుడు. యేసయ్య ఆ కృప చూపుతున్నాడు మనకి. యేసయ్య అంచేత మనం రాగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. వెళ్ళి రాగలుగుతున్నాం, నేర్చుకున్నాం. మీరు వెళ్ళాలి, వెళ్ళి మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. లాస్ట్ వరకు మీ ఫలము నిలిచి, ఇదిగో ఉత్తరదాత వృక్షము తన సువాసనిస్తోంది. మా ఉదయం మీద నీవు రాకడ కొరకు ఏమని ద్వారబంధం మీద పచ్చివి పండువి శ్రేష్టమైనటువంటి ఫలాలు మేము లేక వేలాడుచున్నాయి. ఆయన రాకడ కొరకు ఆ పండ్లు మనం నిల్వ చేసి ఉంచాలి. మన ఫలాలు, మన జీవితం మీద దైవిక ఫలాలు, మారుమనైన ఫలము, నీతి ఫలము, పరిశుద్ధాత్మ ఫలము, పరిశుద్ధ ఫలము, జీవ ఫలము, దైవికమైన ఫలాలన్నీ మనం ఉన్నవన్నీ మన దగ్గర ఉంచుకొని ఆయన వచ్చినప్పటికీ మన హృదయం మీద, మన హృదయంలో అది వేలాడుతూ ఉండి అవి చూడాలి. ఆయన వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములే ఫలించు.
ఉద్యానవనానికి వచ్చినప్పుడు ఆయన సార్వత్రిక సంఘ ఆయన ఉద్యానం వచ్చినప్పుడు ఆయన తనకిష్టమైన ఫలంని చూస్తాడు. నీకిష్టమైన ఫలంలో ఆయన మన జీవితంలో చూడడు. తనకిష్టమైన ఫలం చూ అవే తాను భుజించడానికి ఇష్టపడుతుంటాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ అందుకే అంటాడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్వాసుల్లో లేక దేవుని బిడ్డలో ఆయన విశ్వాసమును కనుగొన. ఆ విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. ఆ దైవిక విశ్వాసంతో ఉన్నారు. ప్రభు వస్తాడు, నేను ఫలించాలి, ఆ ఫలాలు నా హృదయంలో నిలిచి ఉండాలి అన్న దైవికమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారా లేదా అని పరిశీలనలోకి తీసుకుంటాడు యేసు ప్రభువారు. ఇవన్నీ ఏర్పాటు యెహోవా ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగు గాక. 4వ విషయాన్ని నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధి నిలిచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. హల్లెలూయా. అడుగుతున్నాడు, నా కుమారులారా మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకోవడం తెలుసా? మీరు అనుదినం చేయవలసిన పని ఉంది. ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యం ఉండాలి, దీప నైవేద్యములు ఆలయంలో మీరు పెట్టాలి, అన్ని చేయాలి. అవే ప్రార్థన, ఆరాధన, వాక్యం. ఇవి చేటుకు నేను మిమ్మల్ని ఏర్పరచు. మీరు అలక్ష్యం చేయకండి. అలక్ష్యం చేయకండి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ అరణ్యంలో కేకవే శబ్దంగా యోహాను ఎట్లా ఉన్నాడు? విశాఖపట్నంలోని కొండ ప్రాంతాలు, అనే ప్రాంతాల్లో అనేకమైన దేవుడి స్పదలు కేకవే శబ్దంగా మనం ఉందాం. కేకవే శబ్దంగా ఉందాం. దేవుడు మన నోటిని, మన హృదయాన్ని, మన శరీరాన్ని అంత వేరు వదిలిపెట్టడం. ఇవి మోగుతూనే ఉంటారు. అవి మోగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మోగుతూనే ఉండాలి. యేసయ్య గారు చివరిగా ఆయన చెప్పిన పదం కూడా అది. ఆయన నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అందరూ ఆరాధించి, నేను ఇక్కడ కళ్ళు మూస్తాను, కళ్ళు అందరూ ఆయన అలా పిలుస్తాడు. రానే కొడుకు కదా, వాళ్ళందరినీ పిలుచుకునే చేయండి ఆరాధన. అందరూ చేతులు ఎత్తి ఆరాధన చేస్తారు. అందరూ ఆరాధన పూర్తయింది. యేసయ్య గారు నో మోర్. పర్లోకి వెళ్ళిపోయింది. చెప్పాడు ముందుగా, పర్లోకి వెళ్ళిపోతున్నాను, మీరు ఆరాధించి. ఎందుకు? దేవుని ఏర్పాటు. కొండపోత వర్షం కురుస్తున్న గుజరాత్ ఈ గురజాడ కలక్షేత్రం కొండపోత వర్షం వచ్చింది. ఆయన ఆరాధన చేస్తుంటాడు. చెక్కు చెదరలేదు. అలాగే నిలబడి ఆరాధన చేశాడు. అప్పటికి ఈ రేకులు గట్రా ఏమేమి వెళ్ళిపోయిన ఆ యొక్క షెడ్ ఏం కట్టలేదు, రూపు లేదు. ఆయన ఏర్పాట్లో ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో. ఏలి అంటాడు, యెహోవా నన్ను తీసుకుపోతున్నాడు, ఇష్టమైన కోరుకొని ఎలీషాను. దేవుడు చెప్పేశాడు. బైబిల్ చెప్తుంది, దైవజనులకు దేవుడు ముందుగానే ఆత్మ ద్వారా బయలుపరిచేస్తున్నాడు. అందుకే ఆయన ఏర్పాట్లో ఉన్నాడుగా చివరి ఆరాధన ద్వారా ఆయన పరలోకం పెట్టాడు. అలా నోరు ఏదో వచ్చలేదు. కంప్లీట్ గా అతని శరీరం పూర్తిగా కూర్చునిపోయింది. బాడీ ఏం లేదు. అలాంటి దీనిలో కూడా మీరందరూ ఆరాధన చేయండి, నేను పరలోకం. ఏర్పాట్లో ఉన్నాడు కనుక దేవుడు సమూహం అక్కడ పెట్టి ఆరాధన చేయించాడు. ఆరాధనలోనే తన సేవకుడు తీసుకున్నాడు. దేవుని ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగు. బైబిల్ గ్రంథంలో దేవుని నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్పడానికి సమయం లేదు, కానీ మళ్ళీ మీరు చెప్తాను. ఇంకా ఎలాగ ప్రతిరోజు జూమ్ ఉంటుంది కనుక ప్రతిరోజు చెప్తాను. గుర్తుపెట్టుకోండి,
ఈ రోజు నేర్చుకున్న సంగతులు ఏంటి? మీరు అక్కడి నుంచి చెప్పండి. మీ దగ్గర నుంచి చెప్పండి. మీ ఇళ్లలోంచి మీరు అక్కడ చెప్పండి. నేను మీకు 3 విషయాలు ఇప్పుడు చెప్పాను. 3 విషయాలు. యెహోవా ఏర్పాట్లు అని హెడ్డింగ్ పెట్టమని చెప్పాను. అది. ఏ ఏర్పాట్లు? ఎవరిని ఎలా ఏర్పాటు చేసుకున్నారు? యేసుప్రభు అని ఏర్పాటు చేసుకున్న ప్రాణం ప్రియునిగా ఎంచుకున్నారండి. మొట్టమొదట యేసు ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నారండి. యాకోబు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే వెళ్ళి ఫలించడానికి, మన ఫలం నిల్చుంటానికి. శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం శిష్యులు అయిపోలేదు. శిష్యులకు చెప్పాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? మీరు నన్ను ఏర్పరచుకోలేదు. నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కనుక శిష్యులుగా మాట చెప్పాడు. అప్పుడు మనం ఆ దీనిలోకి వస్తాం. మనల్ని కూడా దేవుడు తల్లి గర్భాన రూపించబడకుంటే, జగత్తుకున్నది వేయబడకుంటే, క్రీస్తు ప్రేమను మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏర్పాట్లు ఉన్నాం. కానీ శిష్యులకు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు. ఆ పని వారికి చెప్పాడు. మరి భూమి మీద దేవుడు కూడా మనకు ఒక పని ఇచ్చాడు. మీరు సర్వలోకాన్ని వెళ్ళండి, సంస్కృత స్వాత పడించాలి అని శిష్యులను చేయమని. ఇలా దేవుని వాక్య ప్రకారం మనకు కూడా కొన్ని ఏర్పాటు విషయాలు పనిని అప్పగించాడు. ఆ పనిని సంపూర్ణం చేయాలంటే మనకు కావలసిన శక్తి, ఆరోగ్యం, క్షేమం ఆయన సప్లై చేస్తున్నాడు. ఎప్పటికప్పుడే సప్లై చేస్తున్నాడు. మరి అంతగా మనని దేవుడు దీవిస్తున్నప్పుడు మన ఏర్పాటు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలన్నది నాకు మీకు దైవికమైన ఆలోచన రావాలి. ఎంతగా మనం ఆ ఏర్పాటును కాపాడుకోవాలి. మీకు అర్థమైందా? ఒక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. శిష్యులు, అపోస్తలు వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. బాగుంది. మనని ఏర్పాటు చేసుకున్నాడు. మంచిది. అంతేకాదు, కీర్తన గ్రంథం మనుషులు కూడా ఉన్నారు. నేను చెప్తాను. దాంట్లో కూడా చెప్తాను. ఇంకా ఉన్నారు. బైబిల్ ఆ మనుషులు కూడా నేను చెప్తాను. మొదటి సమయాలు తీయండి 10:24 చెప్తే ఇంకా నేను తర్వాత మేము వెళ్ళినప్పుడు మిగతా వాటికి నేను వెళ్తాను. మొదటి సమయాలు 10:24 అప్పుడు సమూయేలు ఆ. జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవిని కాక అని కేకలు వేశారు. ఎవరి నుంచి? సౌలు నుంచి. సౌలు. ఈశ్వ కుమారుడైన సౌలు గురించి మాట. ఎందుకు? ఇశ్రాయేలు మాకు రాజు కావాలి, న్యాయాధిపతులు వద్దు, కనుక రాజుని మాకు ఏర్పాటు చేయి, నియమించు అని చెప్పి తండ్రిని అడిగితే అప్పుడు సమూయేలు కూడా కోరారు వాళ్ళు. అప్పుడు సమూయేలు దేవుని దగ్గర మాట్లాడు, వీళ్ళందరూ రాజుని ఏర్పాటు చేయమంటున్నారు, ఏం చేయమంటారు తండ్రి అని అడిగితే, వారు నిన్నే కాదు నన్నే తునీకరించారు. కనుక నిన్ను తునీకరించడం గొప్ప కాదు, నన్నే తునీకరించారు. కనుక వాళ్ళకి న్యాయాధిపతులు వద్దుట. కీషు కుమారుడున్నాడు రాజు, అతన్ని నువ్వు నియమించు రాజుగా. ఇశ్రాయేలు మొదటి రాజుగా కీషు కుమారుడైన సౌలు చాలా ఎత్తుగలవాడు, సుందర రూపుడు, మంచి జ్ఞానం కలవాడు. అతన్ని రాజుగా నియమించమని చెప్పాడు. అతడు బెన్యామీను గోత్రంలో పుట్టాడు, అతన్ని తీసుకురా అని సమూయేలు చెప్తే, సమూయేలు ఆ విధంగా ఆయన జరిగించినప్పుడు సౌలే దేవుని మహాకృప ద్వారా రావడం జరిగింది. సౌలుని ఇశ్రాయేలు మొదటి రాజుగా దేవుడు అభిషేకించినట్టు లేఖనాలు రాశాడు. యెహోవా ఎవరు? యెహోవా అతని వంటి వాడు ఎవరిని ఉన్నాడా? ఒకప్పుడు సౌలు అతని గురించి రాయబడిన మాట ఏంటి? అతని వంటి వాడు ఎవరైనా ఉన్నారా? చూసారా? అలాంటి సౌలు తాను రాజరికానికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే దేవుడు చెప్పిన పనిని దైవ దృష్టికి విరుద్ధంగా చేసి దైవ చిత్తాన్ని కోల్పోయి అతడు రాజరికం నుంచే దేవుడు అతన్ని తప్పించిన పరిస్థితి ఏర్పడింది అనడానికి మనం బైబిల్ అందరూ చూద్దాం. కనుక ఒకసారి ఆలోచించండి.
యెహోవా ఏర్పాటు చేసుకున్న మనుషుడు అతని వంటి వాడు ఎవడిన మన కుటుంబాల్లో మన వంశంలో జ్ఞాపకం చేసుకోండి. నీ వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? నీ వంశం మొత్తం మీద నీ వంటి వాడిని దేవుడు ఎవరిని చూసేవారు? నీకేమన్నా తెలుసా? నీ పూర్వీకులు ఎవరు చెప్పండి నీ వంటి వాడు ఉన్నాడని? లేదు. మన వంటి వాడు. దేవుని స్తోత్రం. ఆలోచించండి. కొద్ది మంది మనుషులు ఇక్కడ మగవాళ్ళు మనం కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు నాతో మాట్లాడిన బట్టి మీరు కొద్ది మంది మనుషులు కనిపిస్తున్నారు. ఆయన ఉదాహరణకి హానోక్ గారు ఉన్నారు. మీ వంటి మనుషులు మీకు వంశంలో ఉన్నాడా? లేరు భాస్కర్, లేరండి. అలాగే సుమియోను మీ వంటి మనుషుడు మీ కదా మీ వంశంలో ఉన్నాడు ఎవరన్నా? లేడు. మరి నా వంటి మనుషుడు నా కుటుంబంలో కానీ వంశంలో ఉన్నాడా? అందుకే చెప్పాడు, అతన్ని వంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? సౌలు మాట్లాడు. దేవుడు మనకెంత ధన్యత ఇచ్చాడు. సౌలు కుటుంబంలో సౌలుకి ఇచ్చాడు దేవుడు. మన కుటుంబాల్లో మనకిచ్చాడు దేవుడు. ఈ ఏర్పాటు మనం ఎంత జాగ్రత్తగా మీరు ఏర్పాటును కాపాడుకొని ఆ ఏర్పాట్లో మనం ఉండి ఆ ఏర్పాట్లు సద్వినియోగపరచుకొని ఆ ఏర్పాటు ద్వారానే ఆ ఏర్పాట్లో ఉన్నాం కనుక ఎప్పటికప్పుడే ప్రతి అవసరత సఫలం అయిపోతుంది మనకి. దేవుని స్తోత్రం. బైబిల్ పడక్కలేదు. ఏం మాట్లాడతామో ఎలా చేస్తామో ఏంటో అక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడే పరిశుద్ధాత్మ నీకు ఆ సప్లై చేస్తాడు. వాక్కుని, ఆ జ్ఞానాన్ని, ఆ కృపను, ఆ సమస్తని సప్లై చేస్తాడు దేవుడు. ఏర్పాట్లో ఉన్నాం గనక అదే మనకున్న అర్హత. పిలుపు, ఏర్పాటు. అందుకే ఆఖరిగా ఒక మాటను మీరు చదివి ముగింపు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. లాస్ట్ బట్ యాక్చువల్ గా నేను ఇంకా ముందు కొంచెం చెప్పాలి. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. ఎందుకు? ఆ పిలుపు ఏర్పాట్లోనే ఉంది క్రైస్తవ జీవితం అంతా మొత్తం. దేవునికి మహిమ. ఆ మొత్తం పిలుపులోనే పెట్టాడంత దేవుడు. ఆ ఏర్పాట్లోనే మొత్తం అంతా పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ జూమ్ లో ఉన్నటువంటి బిడ్డలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, నీ వంటి వారు నీ కుటుంబంలో నీ వంశంలో ఉన్నారా? మరి నీకు అవకాశం ఇచ్చాడు కదా దేవుడు. నీకు ఆశీర్వాదం ఇచ్చాడు కదా దేవుడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మరి ఆ దైవిక స్థితిని ఎందుకు మనం కాపాడుకొని దాన్ని కంటిన్యూ చేయకూడదు ప్రభు భయం కొరకు? దేవునికి స్తోత్రం. దేవుడు గురించి వేల్పులో నీ వంటి వాడు ఎవరు లేరయ్యా. అలాగే మన కుటుంబాల్లో దేవుడు మనకంటే మన ఏర్పరచుకున్నట్టు తోటి వారిని ఎక్కడ ఏర్పరచుకోలేదే. మనకి ఏర్పాటుని ఇచ్చాడు. ఆ ఏర్పాట్లో ఉన్నాం గనక సప్లై శక్తిని, స్వస్థతని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, కృపను ప్రతి దినము కావలసిన ప్రతి అవసరం సప్లై చేసేస్తున్నాడు. ఎందుకు? ఏర్పాటు పిలుపలాంటిది. గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్. ఎంత గొప్ప చూడండి దేవుని ఏర్పాటు. అంచేత తండ్రి ఇంకా రేపు అద్భుతమైన సంగతి నేను మీకు లేఖనాలు చెప్తాను. క్రైస్తవ దేవుడు తన మాటలు ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్న వారిని గురించి కొన్ని నేర్చుకున్నాం. ఆ ఏర్పాటు ఎంత ఆశీర్వాదమో మనం నేర్చుకున్నాం. ఆ పిలుపు ఎంత గొప్పదో నేర్చుకున్నాం. దాన్ని తునీకరించగా, నిర్లక్ష్యం చేయక ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా యవనస్తులు నీ ఏర్పాటును జాగ్రత్తగా కాపాడు. మీరు పిల్లలు ఇక్కడ ఉండరు, యవనస్తులు ఎవరు జూములో ఉండరు. మీ పిల్లలకి చెప్పండి, నాన్న నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, అమ్మా నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అందుకే నీకు సప్పలేని దేవుడు మేమిస్తున్నాను కాదు, మా దగ్గర ముందుగా దేవుడు మా కితాలని సప్లై చేపిస్తున్నాడు మా ద్వారా. హల్లెలూయా. నీ కంటికి దేవుడు కనపడ్డావు. నీ తల్లిదండ్రులు రబ సీకున్న మోడి పరిగా నీ భర్తలోనే ఉన్నాడు దేవుడు, నీ భార్యలో ఉన్నాడు దేవుడు, నీ పిల్లల్లో ఉన్నాడు దేవుడు. కారణం సప్లై చేస్తున్నాడు దేవుడు. నీ కంటి కండు వచ్చి నీకు అలా మీద వచ్చి పడి గుర్తెరగాలి. నీ పిల్లలకి నీ ద్వారానే దేవుడు సప్లై చేస్తున్నాడు. ఎందుకు? నీ పిల్లలు కూడా ఏర్పాట్లో ఉన్నారు కనుక, మన బిడ్డలు మన ఏర్పాట్లో ఉన్నారు కనుక. దేవునికి స్తోత్రం. నేర్చుకుందాం. ఏర్పాటు ఎంత గొప్పదో దాని విశేష దేవునికి ఆత్మ ధర ఈ మాటలు చూపిస్తాడు ఒకటోటి. అవును తండ్రి, నీ ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా కడ వరకు నీ ఏర్పాట్లో నీ పిలుపులో మేము జాగ్రత్త కలిగి ఉండేలాగా దాన్ని సద్వినియోగపరచుకునేలాగా విజయవంతం చేసుకునే సహాయం చేయ ప్రభా.
అని మీరు ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేయాలి. అంతకంటే ఏం లేదయ్యా. ఈ చేతిలో ఏ శక్తి ఉంది, ఈ కాళ్ళలో ఏ శక్తి ఉంది, మన హృదయంలో మన మనసులో ఏ శక్తి ఉంది. నీవు నాకు ఆ సప్లైని ఇవ్వకపోతే నేను ఎక్కడ మాట్లాడగలను, ఎక్కడ ఉండగలను, ఎక్కడ జీవించగలను. నీవే కదా సప్లై చేస్తుంది. తండ్రి అందరూ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరూ మనకు ఆ సప్లై ఎలా వస్తుంది, అది ఏర్పాటు పిలుపుని బట్టి సప్లై వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలీషా యుద్ధాన్ని దగ్గర నిలబడ్డట. అంతే, పాదాలు యుద్ధానికి తగిలి యుద్ధాన్ని చీలిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో సప్లై. జీసస్ పరమ తండ్రి దేవుడి ఎలీషా వృద్ధుడే, ఏరియా వృద్ధుడే. కర్మేల్ దగ్గర నుంచి యజ్జరీల పట్టణానికి పరిగెత్తుకుని వచ్చాడు. రథము కంటే ఆహాబురాజు రథం మీద ఉన్నాడు, ఈయన పరిగెత్తుకొచ్చాడు. అతని కంటే ముందు యజ్జరీల పట్టణానికి ఈయన చేరాడు. ఏలియా. ఆ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు. బికాస్ ఆఫ్ ఏర్పాటు. ప్రార్థించ. నీవు మమ్మల్ని ఏర్పరచుకుని ఏర్పాటు ఎంత గొప్పదైనా, నీ పిలుపు మాకు ఇచ్చిన పిలుపు ఎంత గొప్పదయ్యా. సద్విని పరచుకుంటూ సాయం చేయమని తండ్రిని ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన మీద దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాలం అంతా దర్శించి మాట్లాడు. అందరూ ప్రార్థన ముగింపు ప్రార్థన తండ్రి అని పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆత్మ ప్రేరణతోనే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా సరే పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చిన ప్రార్థించారు. పరిశుద్ధ జీసస్. జీసస్. మౌన్నతరం దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీసస్. మమ్మల్ని అనాథ మమ్మల్ని మా పితృలో నాయన ఎవరు కూడా మా వంశంలో ఎవరు కూడా లేరు నాయన దేవా. మమ్మల్ని ఏర్పరచుకున్నారంటే మీ సంకల్పం దేవా, మీ చిత్తమైనది కాబట్టి మమ్మల్ని ఏర్పరచుకున్నవయ్యా దేవా. దేవా తండ్రి, ఎన్ని బాధలు శోధనలు వచ్చినప్పటికీ నాయన మమ్మల్ని నాయన ఈ శోధన నుంచి, బాధల నుంచి, ఇక్కడి నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించిన ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీకు ఇవ్వాల్సిన దేవా ప్రార్థన, వాక్యము దేవా పరిచర్యలో దేవా మీ సన్నిధిలో మేము మీ దృష్టికి అంగీకరణంగా ఉండకుండా మేము చేసిన ప్రతి అపరాధము దేవా, మా విశ్వాసంలో నాయన మమ్మల్ని క్షమించి రక్తంతో మమ్మల్ని కడిగి మీ సన్నిధిలో నాయన ఏ విధంగా మేము ఉండాలో దేవా, మీ ఏర్పాట్లో ఏ విధంగా ఉంటే మేము ఏ విధంగా ఫలిస్తాము, మీ ఏర్పాట్లో లేకపోతే ఏ విధంగా మేము దేవా తండ్రి బయట వారు ఉంటాము దేవా, అది మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును దేవా తండ్రి, మీ సన్నిధిలో మీ ఏర్పాట్లో మేము ఉండి మేము ఫలించి అభివృద్ధి పొంది నాయన దేవా దేవా విస్తారంగా మీ పరిచర్యగా మేము వాడబడే కృపతో మమ్మల్ని నింపి మమ్మల్ని మా కుటుంబాన్ని నాయన దేవా తండ్రి, మా పిల్లల్ని దేవా తండ్రి రాబోయే దినాల్లో నాయన ఇంకా నాయన దేవా ఒక అభిషేకముతో నింపి నాయన
మీ పరిచర్లో గొప్పగా అద్భుతమైన పరిచర్లో వాడబడే కృపతో నింపి మమ్మల్ని వాడుకుంటున్నారు. నమ్ముతున్నాం దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. నాయన దేవా, మీ సేవకుల ద్వారా దేవా తండ్రి, మా ఈ యొక్క దినము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన దేవా, మీ దేవా మాలో ఇంకా మీ విశ్వాసం దేవా తండ్రి, మమ్మల్ని దేవా కొలిపి మమ్మల్ని నింపి నడిపిస్తున్నాను. మీకు వందనాలు దేవా. మేము ఇంకా అవిశ్వాసులుగా ఉన్నామేమో దేవా తండ్రి, మా విశ్వాసం తీసివేసి దేవా విశ్వాసానికి కర్తవై ఉండి ఈ విశ్వాసంలో మేము ఫలించి అభివృద్ధి పొంది మీ వాక్యాన్ని అనుసరించి జీవించి మిమ్మల్ని వెంబడించి కనపరిచి ఫలించి అభివృద్ధి పొందే కొరత మా కుటుంబాలు దేవా ఇంతటి మీద మీ కాపుదల మీ సన్నిహితాన్ని నడిపిస్తున్నారు నమ్ముతున్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. మీ సేవకుడు నాయన మీ వాక్యము దేవా, మా దేవ మాలో నాయన దేవా తండ్రి తండ్రి మా హృదయాల్లో ఫలించి దేవా ఇంకా అభివృద్ధి పొంది మీ వాక్యానుసరం మీ సన్నిహితాన్ని మమ్మల్ని నడిపించారు. మీకే మా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఇటువారిగా మేము ఉండిపోకూడదు నాయన. మా దేవా తండ్రి, మా బంధుమిత్రులకి అనేక మందికి దేవా దినాల్లో ఉన్నామయ్యా దేవా, మీ పరిచర్య చేసేవారుగా దేవా ఇటు విధంగా మీ ఆత్మ దినదినము మీ సన్నిధితో మమ్మల్ని మీ పరిచర్యలో వాడబడే కృపతో అభిషేకం నింపి నడిపించేవాడు దేవా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడిగారు మరి. సర్వశక్తి మంతుడైన తండ్రి, మీ పాదాలకు మీకు మాడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఉన్నట్టు ఈ పాత భక్తి శక్తి భీతి తల్లి గర్భమున రూపించబడి జగత్ పునాది వేయబడు క్రీస్తు యేసు ప్రేమలో మీరు నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ ఏర్పాటే ప్రతి దినం మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ ఆశ్రయిస్తూ బలపరుస్తూ ఉజ్జీపరుస్తూ తప్పు చేస్తే సరి చేస్తూ ఆదరిస్తూ క్షేమము కలిగిస్తూ నడిపిస్తున్న దేవుడు. ఈ ఏర్పాటు ఎంత గొప్పది తెలుస్తూ తెలియక ఎక్కడ నీ ఏర్పాటును పిలుపును అలక్ష్యం చేసి నా పాప కడ వరకు నీ రాకడ పర్యంత వరకు లేదా నీ రాజ్యము చేరుకునే పర్యంత వరకు పిలుపును ఏర్పాటు నిశ్చయంగా చేస్తూ ప్రతి దినము నీ ఏర్పాటు నీ పిలుపును వాక్య ప్రకారం జీవించటకు మాకు నీ కృపను ప్రార్థన చేస్తాం. సంఘము యావత్తును నీ పిలుపు ఏర్పాటు నిర్ణయించుటకు నిర్ధారణ చేసుకుంటూ నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త పడక కృప ప్రతి కుటుంబం కూడా నీలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిర్ణయించే ధన్యతలో ప్రతి కుటుంబం నీ ఏర్పాట్లో జీవించేలా నీ కృప మా అందరికీ దయచేయండి. ఉదయకాలం నీ వాక్యం మా అందరూ సమయాలను ఎలా ఏర్పాటు చేసుకున్నావు, లేక దావీదును సౌలుని నాయన బైబిల్ గ్రంథంలో అపోస్తులను నేను అలాగే శిష్యులను నాయన యేసుక్రీస్తుని మొట్టమొదటి అపోస్తుడుగా యేసు ప్రభుని ఏర్పాటు చేసుకునే విధానం ఇవన్నీ లేఖనాల ద్వారా మాకెంత దైవిక విశ్వస్తను పరిశుద్ధాత్మ ఉదయకాలం బయలుపరుచుతుంది. నీకు స్తోత్రం. నీ మాటలు మా అంతరంలో ఫలించాయి. నేను కేవలము నిష్పరణ దాసుని నీ పాదత్వం మహిమంత నీ ఒక్కడికి ఆ సప్లై అంతా ఎప్పుడు ఏది కావాలో మీరే సప్లై చేస్తున్నారు, మీరే మాట్లాడుతున్నారు, కార్యం చేస్తున్నారు. మీకే మహిమ కలుగును. యెహోవా నాకు కలుగు మహిమ, నీకే మహిమ కలుగు. మా అందరినీ అలాగా ఏర్పాట్లో పోషిస్తున్నందుకు ఆశీర్వచన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో కడ వరకు నీవిచ్చిన ఏర్పాటు కాపాడుకుంటూ నీ మహిమ కొరకు ఇంకా మేము ఫలించేలా సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని అన్యోన్య సహవాసము శక్తి ఆదరణ ఆశీర్వాదాలు మనకు తోడుగా ఉంది. నిత్యము దేవుని ఏర్పాటు పిలుపును లక్ష్యం చేసుకుంటూ వాటిలోనే జీవించి ప్రభువును మహిమపరచగల కృపలో దేవుడు మనం దీవించును కాక.
ఆమేన్. ఆమేన్. ఇప్పుడు పాస్టర్ గారండి. Praise the Lord. God bless you. ప్రెసిడెంట్ పాస్టర్ గారు ప్రైజ్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రేయర్ పాస్టర్ అండి. అమ్మా ప్రైజ్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ పేరు పాస్టర్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ రాడమ్మా. అందరూ తప్పకుండా రెండవ కూడిక ఈరోజు తప్పకుండా చర్చిలో అందరూ గాడ్ బ్లెస్ యు. అందరికి కాల్ అండ్ చేయండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారికి నాయన ప్రైజ్ అదే కాల్ అండ్ చేస్తాం. అలాగా